హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ మీ పొద్దక్క ఛానల్. మీ పొద్దక్క ఈరోజు సండే, అలాగే వర్షం వస్తుంది కదా అని చెప్పేసి ఈరోజైతే గారెలు చేసిందనమాట. వేడి వేడిగా ఈరోజైతే గారెలు చేశాను. పైగా ఆదివారం వర్షం పడుతుంది అని అనుకునేలోగా వర్షం ఆగిపోయింది, ఎండ వస్తుంది. సర్లే ఏం చేస్తామని చెప్పేసి వేడి వేడి గారెలు అలాగే పల్లి చట్నీ అయితే సూపర్గా ఉందని చెప్తున్నారు మా ఆయనగారికి అయితే టిఫిన్ వేసి ఇచ్చాను అనమాట. టిఫిన్ చేస్తున్నారు. మా ఆయనగారు అయితే టిఫిన్ చేసి రైతు బజార్కి అయితే వెళ్ళి వచ్చారనమాట. ఇంకా నేను గారెలు ఎలా వేసానంటే సాయి మినపగుళ్ళు నైట్ నానబెట్టేసాను అనమాట. నైట్ నానిన తర్వాత పిండి అయితే గారెలకి ఎలా అయితే మనకి సరిపోతుందో అలా పిండి అయితే ఆడేసిన తర్వాత కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి వేసుకుంటే బాగా వస్తాయి అంటండి. అందుకని చెప్పేసి కాసేపు అయితే అలా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అలాగే వీటికి పల్లీ చట్నీ అయితే కాంబినేషన్గా చేశాను అనమాట. పల్లీ చట్నీ అలాగే గారెలు నిజంగా సూపర్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఈరోజు పచ్చిమిరకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయన్నమాట. వాటి వల్ల చట్నీ అయితే టేస్ట్గా వచ్చింది. అలాగే గారెలు బాగా వచ్చినాయి. ఇంకేముంది, మా ఆయనగారు అయితే రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చారు. ఏమేమి కూరగాయలు తీసుకొచ్చారంటే నేనైతే ఉల్లిపాయ తప్ప అన్నీ తీసుకురమ్మన్నాను. ఉల్లిపాయ టమాటా తప్ప అన్ని కూరగాయలు చెప్పినట్టు తెచ్చారు. ఈ వారం అయితే కొత్త కూరగాయలు 2 రకాలు తీసుకొచ్చేసారనమాట. గోంగూర మామూలే, కొత్తిమీర మామూలే. రోజు ప్రతి ఆదివారం మా ఈ రైతు బజారు అయితే మీకు కూడా చూపిస్తాను అనమాట. అలవాటు అయిపోయిందనమాట. కొత్త వాళ్ళు అయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అయితే లైక్ చేసేయండి. ఇంకా ఈరోజు చికెన్ అయితే తీసుకొచ్చారు. ఈ చికెన్తో నేను చికెన్ కూర వండాలా, చికెన్ బిర్యానీ చేయాలా, చికెన్ ఫ్రై చేయాలా అని తెగ ఆలోచించేస్తున్నాను అనమాట. అంత ఆలోచన వద్దు, ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పేసి నేనే అనుకున్నానండి. మా వాళ్ళేం చెప్పలేదు, నేనే అనుకున్నాను. కానీ మనం ఇంట్లో ఏం వండినా కూడా అవి కొంచెం ఏమంటారు గ్రేవీగా ఉండాలన్నమాట. గట్టిగా ఘనపదార్థంలాగా బిగిసిపోయి ఉంటే మాత్రం ఒప్పుకోరు. అది జ్యూసీగా గ్రేవీగా ఉంటే మాత్రమే ఒప్పుకుంటారు. లేదంటే ఇంట్లో రెండో ప్రపంచ యుద్ధం వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇవన్నీ గొడవలు ఎందుకని ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేశాను. అందులోకి అయితే షేర్వా చేశాను అనమాట. ఈ షేర్వా ఎలా చేశాను ఏంటో చెప్పేస్తా. అలాగే చికెన్ బిర్యానీ ఎలా చేశానో కూడా చెప్పేస్తాను. ముందుగా అయితే చికెన్ ఒక 1/2 kg అంతా తెచ్చారు. మనకైతే లెక్కలు ఏం తెలియదండి. ఇంట్లో తెచ్చి పెడితే శుభ్రంగా వండి పెడతాను అంతే. ఒక 1/2 kg అంతా తెచ్చినట్టున్నారు. నీట్గా క్లీన్ చేసేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, కొంచెం పెరుగు కలిపేసి 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఒక గిన్నె తీసుకున్నాను. అందులో ఆయిల్ పోసాను. 2 గ్లాసులు కాదండి, 2 స్పూన్లు. అందులో 2 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయ, 1 టమాటా కట్ చేసి వేసాను. ఉల్లిపాయ బాగా వేగిపోయిన తర్వాత టమాటా కూడా వేసాను అనమాట. ఆవేశం వస్తుందండి. వ్యూస్ చూస్తేనేమో కొండెక్కి కూర్చున్నాయి. వాటిని అందుకోవాలంటే ఇంతకన్నా ఎక్కువ ఆవేశం వస్తుంది అనమాట. కొత్త ఒక 2 సంవత్సరాలు కొత్త అవుతుందేమో కానీ సంవత్సరం అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్త అవుతుంది. కానీ స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయినా కూడా కొత్త మనకి. ఇప్పుడైతే టమాటా బాగా వేగిపోయింది కదా. వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ మిశ్రమాన్ని అయితే ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసేయాలన్నమాట. ఓ 2 నిమిషాలు అలా కలిపేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నేను ఈ చికెన్ బిర్యానీకి రైస్ ఎంత తీసుకున్నానంటే 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. అవి ముందుగానే కడిగేసి ఓ పక్కన పొయ్యి మీద అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి చికెన్ ఒక 90% ఉడికిపోయిన తర్వాత వేసుకోవడం మంచిది. 50% ఉడికిపోయిన తర్వాత వేసుకుంటే ఒకసారి సరిగా ముక్క ఉడకదనమాట. అప్పుడు మనకు చాలా చిక్కులు వచ్చేస్తాయి. ఏదో గందరగోళం కింద ఉంటుంది మొత్తానికి. అందుకని చెప్పేసి ఒకసారి అయితే అలాగే వండినప్పుడు చికెన్ సరిగ్గా ఉడకలేదనమాట. అప్పుడు కొంచెం సరిగ్గా రాలేదు. అందుకని చెప్పేసి నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు సరిగ్గా చూసుకొని చికెన్ 90% ఉడికిపోయిన తర్వాత అప్పుడు రైస్ కూడా 70% అలా ఉడికిపోయిన తర్వాత అయితే మనం చికెన్ రెడీ అయిపోయిన దాంట్లో ఈ రైస్ అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని ఎందుకన్నా మంచిది సిమ్లోనే ఉంచుకోండి. దానిపైన ఏదన్నా దగ్గర బరువు పెట్టుకోవడానికి ఏదన్నా ఉంటే బరువు పెట్టుకోవచ్చు. నా దగ్గర అయితే ఏం బరువు పెట్టడానికి లేవన్నమాట. ఏదో నేను అలా మేనేజ్ చేసాను.
ఇది రెండోసారి చేయడం నేను ఇలా చికెన్ బిర్యానీ. మనం తీసుకున్న రైస్ 70% ఉడికిపోయిందని అలా పైన వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మిగిలింది సగం మళ్ళీ కూర కొంచెం వేసుకున్న తర్వాత నేను కొంచెం గ్రేవీగానే చేశానండి. ఎందుకంటే పిల్లలు గట్టిగా ఉంటే తినలేరు కాబట్టి అలా కొంచెం గ్రేవీగా చేశాను. కానీ లాస్ట్లోకి వచ్చేసరికి మొత్తం పొడిగా అయిపోయింది అనమాట. అంతే, మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది, ఎప్పుడు ఒకలా రాదు. ఇప్పుడు ఎలా వచ్చింది కదా, నెక్స్ట్ టైం ఎలా వస్తుంది అంటే లేదు, అప్పుడు వేరే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వండింది వేరే టేస్ట్ వస్తుంది, నెక్స్ట్ వండింది వేరే టేస్ట్ వస్తుంది. అందుకే కుకింగ్ ఛానల్లో పెట్టుకుంటే ఉంది, మనం ఎన్ని వెరైటీస్ వండినా అంటే మనం మాట్లాడే విధానం, మనం చూపించే వీడియో క్లారిటీ అన్నీ బాగుంటాయి. కుకింగ్ వీడియో కన్నా ఇంకోటి మంచిది ఇంకేం లేదనమాట. సూపర్గా వెళ్తుంది. మనం ఎన్ని రకాల వంటలు మనకు ఓపిక అలాగే మన ఇంట్లో సరుకులు, అలాగే మన దగ్గర కొంచెం పెట్టుబడి పెట్టడానికి క్యాష్ ఉంటే మనం ఎన్ని వంటలు ఎన్ని రకాలు చేసినా చూస్తారు తప్పకుండా. కానీ మనకి అంత బడ్జెట్ లేదు కాబట్టి, ఓన్లీ మన సండే బడ్జెట్ కాబట్టి ఇది ఎలాగే ఇంట్లో వండాలి, అలాగే నేను కూడా వీడియో తీసుకుంటే నాకు వీడియో వస్తుంది కదా అని చెప్పేసి మీరు నమ్మరు, అసలు సండే చాలా పని ఉంటుంది. అందులో 12:30 కల్లా పిల్లలకి మా ఆయన గారికి కూడా భోజనం పెట్టాలి. అంటే నేను ఈ వంటలన్నీ గబగబా చేయాలి. అలాగే ఈ గబగబా చేసేటప్పుడు చిన్న వీడియో కూడా తీసుకోవాలి. ఎంత కష్టపడి తీస్తున్నానండి, నిజంగా నమ్మండి, కష్టపడి తీస్తున్నాను. మీరందరూ చూసి తప్పకుండా లైక్ చేయండి. చికెన్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ బిర్యానీ మనకి ఒక్కోసారి జ్యూసీగా రావచ్చు, లేదంటే కొంచెం డ్రైగా రావచ్చు. పిల్లలు తినవచ్చు, తినలేకపోవచ్చు. కాబట్టి నేను ఇందులోకి కాంబినేషన్గా షేర్వా చేస్తున్నాను అనమాట. ఈ షేర్వా నేను ఎప్పుడు చేస్తాను చపాతీలోకి, అలాగే ఇలా బిర్యానీలోకి ఎప్పుడు చేస్తాను. అది ఎలా చేయాలంటే, మామూలుగా అయితే గసగసాలు, జీడిపప్పు, అదేదో అంటారు దోసపప్పు, అలాగే ఉల్లిపాయ టమాటా బాగా మగ్గించేస్తాను నూనెలో. మగ్గించేసిన తర్వాత అది చల్లారాక మిక్సీ పట్టేసి మళ్ళీ అదే కళాయిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి బిర్యానీ ఆకు వేసుకోవాలి. నేను మర్చిపోయాను. బిర్యానీ ఆకు వేసి ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికించిన తర్వాత మనకు సరిపడా కారం, ఉప్పు, నేను ఉప్పు ముందే వేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయ టమాటా మగ్గాలని చెప్పేసి ఉప్పు అయితే నేను ముందుగానే వేసాను. మామూలుగా అయితే ఈ మిక్సీ పట్టింది వేసినప్పుడు సాల్ట్ వేసుకుంటే కవర్ అయిపోద్ది. అయితే ఇప్పుడు నేను మిశ్రమాన్ని కొంచెం నూనె తేలియాక అందులో కారం, పసుపు వేసాను, అలాగే గరం మసాలా వేసాను. 2 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మనకి ఎంత వాటర్ అంటే మనకి ఎంత షేర్వా కావాలి చూసుకొని దాన్ని బట్టి అయితే వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత మనకి ఎంత వరకు సరే మనకు ఓకే అన్నంత వరకు కొంచెం మరిగించుకోవాలి. బాగా మరిగించుకోవాలండి. నూనె కొంచెం పైకి తేలాలి. అలా తేలితేనే కొంచెం బాగుంటుంది అనమాట. కానీ రెండాటికి బిర్యానీకైనా దేనికైనా ఈ షేర్వా కాంబినేషన్ బాగుంటుంది. చపాతీలకు కూడా బాగుంటుంది. మా పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెడుతున్నారు, చాలా ఇష్టంగా తింటారు. బయట తెచ్చుకుంటాం కదా షేర్వా, అది అంత పలుచగా ఉంటుంది కదా, కానీ ఇది అలా ఉండదు. ఇది బాగుంటుంది, చిక్కగా కొంచెం వేసుకున్నా సరే మొత్తం అన్నం అంతా కవర్ అవుతుంది. కానీ ఇదంతా వీడియో తీసిన దాకా ఫోన్ అయితే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్లో ప్లేట్లో వడ్డించేటప్పుడు అయితే ఫోన్ ఆగిపోయింది. అంటే లాంగ్ వీడియో తీయడానికి అయితే అస్సలు అవ్వలేదు ఫోన్. అందుకే షార్ట్లో అయితే నేను చేసిన చికెన్ బిర్యానీ అలాగే షేర్వా అయితే చూపించానండి. మీరు అందరూ ఈ వీడియో మీకు నచ్చితే ఆ షార్ట్ ఛానల్లో షార్ట్ రీల్లో పెట్టింది కూడా చూడండి. రైస్ ఎలా వచ్చిందో, షేర్వా ఎలా వచ్చిందో చూసి కొంచెం మా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే. 2 కూడా చాలా సూపర్గా వచ్చినాయి నిన్నైతే. ఇది నిన్నటి వీడియో, నిన్న పెట్టడానికి అవ్వలేదు, అందుకే ఈరోజు అయితే పెట్టేస్తాను అనమాట. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్